సిద్ధాంతం సన్మార్గం చ ప్రవర్తనం శ్రీ నిత్యానంద కొండోజు సీతయార్యం గురుం భజే శ్రీ సీతయార్య గురు శిష్యం శ్రీ సమిష్టి బోధానంద దీక్షితం శ్రీ ఉప్పలంచి కృష్ణమూర్తార్య సద్గురుభ్యో నమో నమః కృష్ణమూర్తార్య పాద పంకజ సంచరీకం బృహద్వాదిష్ట సిద్ధాంతం సాంప్రదాయ ప్రవర్తనం శ్రీ నిజ బోధానంద నిత్య నిర్మలం విశ్వజ్ఞ బ్రహ్మ భోగేశ్వరాచార్య గురుం భజే అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు బ్రహ్మమహారాజ్ కి జై. సభలో ఆశీనులైనటువంటి పెద్దలందరికీ, అధ్యక్షుల వారికి మరియు ఉపాధ్యక్షుల వారికి, నా తోటి సోదర సోదరి మనలందరికీ నా యొక్క ద్వాదశి నమస్కారాలు. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ సాధన సంపత్తి. సాధన సంపత్తి యుగల సాధకుడు కనరుడు ఘోర సంసారమునన్ బాధపడలేక తన పుణ్యోదయమున గురుని గాంచి యుతారా భక్తి శరణని నొక్కి మరి మారి యుక్తి బోరాజేయుము పుణ్య పురుషమా బోట్లకు సాధించదగు ముఖ్య సాధనని పలికే యుతారా భక్తి శరణని నొక్కి మరి మారి యుక్తి. సాధన సంపత్తి. ఇప్పుడు మనం 20 లక్షణాలు చెప్పుకున్నాం. ఆ 20 లక్షణాలు కలిగిన వాళ్ళే ఈ బోధక అర్హులు అని తెలుసు మనకు. ఆ 20 లక్షణాలతో పాటు మనం ఇంకా కొంచెం సాధించే సాధనలు ఉన్నాయి. వాటితో పాటు నేర్చుకునేవి ఈ 4 సాధనలు మనకు ఒక సంపదతో సమానం. అవి ఏంటి అంటే నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూర్తార్థ ఫలభోగ విరాగము, క్షమాది షట్క సంపత్తి, ముముక్షత్వము. ఈ 4 సాధనలను మనం సాధించగలగాలి. మొదలు ముముక్షత్వం. ముముక్షత్వము అంటే మోక్షంపై ఆపేక్ష కలిగి ఉండడం. ఈ మోక్షంపై ఆపేక్ష ఎలా కలిగి ఉండాలంటే బాల్య యవ్వన కౌమారం వార్ధక్యం ఈ 4 దశలు ఉంటాయి. మనం బాల్య దశలో ఏం చేస్తాం? మనము ఆడుకుంటూ పాడుకుంటూ ఆ బాల్యాన్ని గడిపేస్తుంటాం. అప్పుడు ఎవ్వరు గుర్తుకురారు. ఆటలు పాటలతోటే మన బాల్యం గడిచిపోతుంది. యవ్వన దశలోకి వచ్చే వరకు పెళ్ళి, చదువు దానిపైనే మన యవ్వనం అంతా గడిచిపోతుంది. కౌమారంకి వచ్చేసరికి సంసారం, పిల్లలు, ఇదే వీళ్ళతోటే అయిపోతుంది. ఇది కౌమార దశ. ఇక లాస్ట్కి వచ్చేవరకు అప్పుడు ఈ 3 దశల్లో కూడా మనకు ఎవరు గుర్తుకు రారు, ఎంజాయ్ గడిపేస్తుంటాం. తర్వాత వచ్చేసరికి వార్ధక్యం, ముసలితనంకి వచ్చేవరకు వీడి తిట్టా వాడి తిట్టా, వీనితో బాధపడు వానితో బాధపడు, మాటలు పడుకుంటా, మనకు ఓపిక లేక చాట ఏదైనా చేద్దామన్నా చేద్దాగాక, కోడలు కొట్ట, కూతురు తిట్ట, కొడుకు కసుమని బయటికి నెట్ట. ఇటువంటి దశలో మనకు ఎవ్వరు కనబడినప్పుడు భార్య ఉండదు, పిల్లలు ఉండరు, ఎవ్వరు ఉండరు. అప్పుడు గుర్తుకొచ్చేది ఒకటే, పరమాత్ముడు దేవుడా నన్ను తీసుకెళ్ళు, నాకు మోక్షం ప్రసాదించు, నాకు మోక్ష సిద్ధి ప్రసాదించు అని వేడుకుంటాం. అప్పుడు గురువు గుర్తుకొస్తాడు మనకు. ఆ దశలో అప్పుడు ఇంతవరకు ప్రేమ చేసిన పిల్లలు ఉండరు, భర్త ఉండరు, ఎవరు ఉండరు. అప్పుడు మనమే సాటి. మనకు అప్పుడు దిక్కు ఎవరు? గురుమూర్తి. అప్పుడు మోక్ష సిద్ధి కోసం మనము మోక్షంపై ఆపేక్ష కావాలని, మోక్షం కావాలని మనం గురుమూర్తి దగ్గరికి వెళ్తాం అనుకున్నా. అప్పుడు ఓన్కి రాదు కాబట్టి ఇప్పుడు మనం గురుమూర్తి దగ్గర పోతాం. అప్పుడు ఆ టైంలో వార్ధక్యంలో అట్లుంటది కాబట్టి ఆలోచన అప్పుడు ఉండే బాధ ఎట్లుంటది? జన్మ మృత్యు జరావారి దుఃఖ దోషాల దర్శనం చూసుకున్నాం మనం ఆల్రెడీ. ఎన్ని బాధలు పడతామో అందులో ఆ బాధలు మళ్ళీ రావద్దు, మాకు ఈ జన్మ వద్దు అని మనకు మోక్షం కావాలని గురువు గారి దగ్గరికి వెళ్తాం. ఇది ముముక్షత్వం. తర్వాతది క్షమాది షట్క సంపత్తి. ఇది 6 విధాలుగా ఉంటుంది. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. క్షమము అంతరేంద్రియ నిగ్రహం.
అంతరేంద్రియాలంటే జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ జ్ఞానం యొక్క విషయం ఎరగడం. జ్ఞానం ఏం ఎరగాలి మరి? మనం మంచి విషయాలనే ఎరగాలి. మనం గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి విషయాలే చెప్తాడు కాబట్టి మంచి విషయాలని వినాలి. ఆ విన్నదాన్ని మనసుతో సంకల్పం చేసుకొని బుద్ధితోటి నిశ్చయించుకొని అదే చింతన చేస్తూ ఉండాలి ఎప్పటికి మనం. అప్పుడు మన లోపల ఉన్న అభిమానం అనేది తొలగిపోతుంది. ఇది అంతరేంద్రియ నిగ్రహం ఇలా కలిగి ఉండాలి. దమము బాహ్యేంద్రియ నిగ్రహం. బాహ్యేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు శ్రోత్రం, చక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణం. ఈ శ్రోత్రంతో మనం విషయం ఏంటి? శ్రోత్రంకి వినడం. ఎలాంటి వినాలి మనం? మనం గురువుగారు చెప్పే మాటలు వింటేనే మనము లోకంలో మాట్లాడే మాటలు వేరే ఇతర లోకజోలికి వెళ్ళకుండా మనం గురువుగారు చెప్పే మాటలను వింటూ మనం ఎందుకు వచ్చినాం అసలు ఇక్కడికి, మన యొక్క స్వరూపం ఏంటిది, మనం ఎందుకు వచ్చినాం అనేది తెలుసుకోవాలి. అవే మాటల కోసం దానికోసమే పరితపిస్తూ ఈ శ్రోత్రానికి పని చెప్తుండాలి అంతే. అలాంటి మాటలు వింటుండాలి. త్వక్కు అంటే స్పర్శ ఎరగడం. ఎటువంటి స్పర్శ అంటే మన గురువు గారు హస్తమస్తక సంయోగం చేస్తాడు. చేసినప్పుడు మనకి ఎటువంటి స్పర్శ కలుగుతుందో అటువంటి స్పర్శకే లోను కావాలి, కానీ ఇతర ఏ స్పర్శలకు లోను కావద్దు. తర్వాత చక్షువు. ఈ చక్షువులతోటి మనం లోకంలో ఎన్నో విధాలైన వింతలు అన్ని చూస్తాం. అటువంటి భ్రాంతికి పోకుండా మనము మన నేత్రాలతో, మన మనోనేత్రాలతోటి మన భూమధ్య స్థానంలో ఉండే ఆపోజ్యోతిని మనం అది చూడాలనుకునే పరితపిస్తూ ఉండాలి ఈ చక్షువులతోటి. కానీ వేరే విషయాల పట్ల మనం ఆసక్తి చూపించద్దు. జివ్వ అంటే నాలుక. ఇది రుచులను ఎరుగుతుంది. ఈ జివ్వ చాపల్యం చాలా కలిగి ఉండాలి. అందరం కలిగి ఉండాలి. నిగ్రహం కలిగి ఉండాలి. నిగ్రహం కలిగి ఉండాలి. అంటే ఎట్లా అంటే దాన్ని నిగ్రహం కలిగి ఉండాలి. ఎటువంటి రుచుల పట్ల ఆసక్తి లేకుండా, నోటి దూర లేకుండా ఉండాలి. సాత్విక ఆహారం తీసుకొని దానికే నిగ్రహం కలిగి ఉండాలి అంతే. ఎందుకంటే అన్నపు సూక్ష్మాంశం మనసు కాబట్టి. గ్రాణం అంటే వాసన మెరగడం. మనము ఇప్పుడు గురువు గారి దగ్గరకు వెళ్తాం, మనకు గురువు గారు మంచి వాక్యాలు చెప్తుంటాడు. అప్పుడు ఏదో బయట మంచి వంటలు చేస్తుంటారు, మంచి వాసన వస్తుంటుంది. మన మనసు ఎక్కడికి పోతుంది? బయట వంటలు చేస్తున్న దగ్గర పోతుంది. కానీ అట్లా మన మనసును చెల్లించకుండా మన అటువంటి వాసనలు కూడా లోను కాకుండా ఉండాలని ఇది జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు వాక్కు, పాణి, పాదం, గుహ్యం, గుదం. వాక్కు అంటే వచనం చేయడం, మాట్లాడడం అంటే నాలాగా పదే 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 మాట్లాడుతూ ఉండొద్దు. నేను కూడా చాలా తక్కువ మాట్లాడడానికే నిశ్చయించుకున్నా. ఇప్పటి నుంచి అనవసరమైన మాటలు మాట్లాడకుండా వాక్ సంయోగం కలిగి ఉండాలని కోరుకుంటున్నా అందరినీ, నాతో పాటు. నేను కూడా ముందుగా నేనే చెప్పుతున్నా. వాక్ సంయోగం కలిగి ఉండాలి. అనవసరమైన మాటలు ఇతరుల విషయాల పట్ల పోకుండా మనం గురువు గారు చెప్పే మాటల పట్లనే విషయాలనే చర్చించుకుంటున్నారే తప్ప వేరే మాటలు మాట్లాడదు. వాక్కు. పాణి అంటే చేతులు దాన గుణం కలిగి ఉంటున్నాయి. మనం చేసే దానము కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి తెలియనట్టు ఉండాలి. అట్లా ఇచ్చి నేను దానం చేసిన, నేను ఇది ఇచ్చినా, అది ఇచ్చినా, నేను ఇది చేస్తేనే అయింది అనేది చెప్పుకోవద్దు, గొప్పలు చెప్పుకోవద్దు అట్లా. తర్వాత పాదాలు మనం గమనం చేయడానికే ఉపయోగిస్తాం. ఆ గమనం గురువుగారి కార్యానికే ఉపయోగించాలి. ఆ పాదాలను మనము కాళ్ళు కింద పెడితే మన కాళ్ళ కింద కొన్ని వేల చిన్న చిన్న క్రిములు నశించిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కాళ్ళు కింద పెట్టాలన్నా అది మంచి కార్యానికే వినియోగించాలి. వాడు సంసారంలో విషయం కొట్లాడేది పోయి చెప్తా అట్లాంటి విషయాల పట్ల పోకుండా గమనాన్ని మంచి కార్యానికే ఉపయోగించాలి. ఈ గుహ్యం ప్రతిభత ధర్మం కలిగి ఉండాలి. తర్వాత బుధం విసర్జన. మనము సాత్వికంగా తీసుకుంటే సాత్వికంగానే ఉంటుంది కాబట్టి సాత్విక ఆహారానికి అలవాటు పడాలి. ఇది దమము.
ఆ, ఉపరతి. తొందరగా ఎన్ని ఉపరతి. ఉపరతి అంటే ఉప అంటే దగ్గర, రతి అంటే రమించడం. ఎవరికి దగ్గరగా రమిస్తూ ఉండాలంటే ఆ పరమాత్మ స్వరూపానికి దగ్గరగా రమిస్తూ ఉండాలి, దగ్గరగా రమిస్తుండాలి. మరి పరమాత్మ స్వరూపానికి దగ్గరగా రమించడం సాధ్యము అయిన పనేనా అంటే మనము ధర్మానుసారమైన పనులను నిర్వర్తిస్తేనే ఈ పరమాత్మ స్వరూపానికి దగ్గరగా రమించగలం, లేకపోతే లేదు. ఇది ఉపరతి. దొంగతనం చేసి గురు మందిరంలో ధ్యానం చేసుకుంటే కుదరది. పరమాత్మ స్వరూపానికి దగ్గరకు వెళ్ళలేము, ఎందుకంటే మన మనసు అక్కడ చెల్లిస్తుంటది కాబట్టి. ఉపరతి. తితిక్ష, ఓర్పు కలిగి ఉండడం. తితిక్ష అంటే ఓర్పు కలిగి, ఈ శీతోష్ణాదుల పట్ల, మళ్ళీ ఈ తాపాలు, ఆధ్యాత్మిక, ఆది దైవిక తాపాల పట్ల ఓర్పు కలిగి ఉండాలి. వీటి వల్ల మనకి ఎటువంటి బాధ కలిగినా, గురువు గారి దగ్గరకు వెళ్ళేది ఉన్నా వీటితో ఎటువంటి బాధ కలిగినా మనం మానుకోవద్దు గురువు కార్యాన్ని. అట్లా ఇది తితిక్ష. శ్రద్ధ అంటే గురువు గారి పట్ల మనం శ్రద్ధ కలిగి ఉండాలి, గురువు గారు చెప్పే వాక్యాల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. సమాధానం, ఇవన్నీ కలిగి ఉంటే మన మనసు ఆటోమేటిక్ సమాధానం పడిపోతుంది. అది ఇన్ని మంచి కార్యాలు చేసినప్పుడు మన మనసు మంచిగా ఎరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మన మనసును కంట్రోల్ చేయగలుగుతాం మనం. ఇది శమాధి షడ్క సంపత్తి. తర్వాత ఇహమూర్తార్థ ఫలభోగ విరాగము. ఇహలోకంలోను పరలోకంలోను ఎటువంటి సుఖాలకు పట్ల ఈచ కలిగి ఉండొద్దు, విరాగం చెంది ఉండాలి. ఈ ఇహలోకంలో అయినా పరలోకం అయినా. అంటే ఎట్లా అంటే మనం తిన్న ఆహారము వామిటింగ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ పోయి చూస్తాం, చూడలేం కదా, అది ఎంత మంచిగా అనిపించదు. కాబట్టి మనకు అది ఎట్లా విరాగం చెంది ఉంటామో అట్లనే మనం కూడా ఈ సుఖాల పట్ల విరాగం కలిగి ఉండాలి. ఇది ఇహమూర్తార్థ ఫలభోగ విరాగం. నిత్యానిత్య వస్తు వివేకము. ఇన్ని తెలుసుకున్న తర్వాత మనకు అప్పుడు నిత్యమైంది ఏది, అనిత్యమైంది ఏదని మనకు తెలుస్తుంది. ఈ నామరూపాలతో కూడుకున్న ఈ ప్రపంచం అంతా మిథ్య, ఇది ఎప్పటికి ఉండేది కాదు. దీనికి ఆధారమైన ఆ బ్రహ్మమే సత్యము, అదే శాశ్వతము. అది నేనే, నా స్వరూపమే అని. ఇది సాధన చతుష్టయ సంపత్తి. ఇన్ని సాధనలు కలిగి ఉండాలి, ఉండి గురువు వద్ద బోధ వినడానికి అర్హుడు. అప్పుడు ఇన్ని సాధనలు కలిగిన వాడే ఈ పరిపూర్ణ బోధకు అర్హుడు. జై సద్గురు బ్రహ్మ మహారాజ్ కి జై. ఏమన్నా తప్పులు